వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం ఖాయమా? హార్మూజ్ మూసేస్తే భారత్పై తీవ్ర ప్రభావం పడబోతోందా? చమురు, ఎల్పీజీ, డ్రై ఫ్రూట్స్ ధరలు ఆకాశాన్ని అంటుతాయా? ముడి చమురు బ్యారెల్ ధర $100లకు చేరుకుంటుందా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా దాడి మన చావుకొచ్చిందా? చమురు సంక్షోభం ఏర్పడితే మన దేశం ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే మరకాసేపట్లో ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దాదాపు 10 రోజులు అయిపోయింది. చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. భారత్ ఎఫెక్టు, అలాగే రెండు దేశాలు భారత్తో ఉన్న దౌత్యపరమైన వాణిజ్యపరమైన సంబంధాలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో మనం ప్రధానంగా మాట్లాడుకున్నది హార్మూజ్ జలసంధికి సంబంధించి. ఎందుకంటే మనకు ఒక వ్యూహాత్మకంగా మనకి అక్కడ ఒక హార్బర్ని ఏర్పాటు చేసుకునే, ఒక పోర్ట్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇరాన్ ద్వారా మనకు అక్కడ కలగడం అనేది ఒక ఎత్తు అయితే, భారత్కి సంబంధించి అటు చమురుత్పత్తులు, ప్రధానంగా చమురుత్పత్తులు, అలాగే ఎల్పీజీ, డ్రై ఫ్రూట్స్ దాదాపు 20% అవసరాలు దాని ద్వారా డిపెండ్ అయ్యన్న ఒక చర్చ. అయితే ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే దాడి చేసిందో ఈ హార్మూజ్ జలసంధిని మూసేస్తామంటూ నిన్న ఇరాన్ ఒక ప్రకటన చేసింది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ప్రధానంగా ఫస్ట్ మన ఇండియా పరంగా చూసుకుంటే ఏవేవి ఎఫెక్ట్ కావచ్చు? ఇండియా పరం చూసుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కొన్ని రోజులంతా ప్రపంచంలో చమురు ధర పెరుగుతుంది, 10-15 రోజుల్లో తర్వాత సెటిల్ అయిపోతుంది. ఇండియా ఎక్కువ ఇప్పుడు అసలు ఇరాన్ నుంచి మనం ఏమి చమురు ఇంపోర్ట్ చేయటం లేదు. ఎస్, సౌదీ అరేబియా నుంచి, కువైట్ నుంచి, అక్కడక్కడ నుంచి తీసుకొస్తున్నాం. దాదాపు 30 దేశాలు, ప్రపంచంలో 40 దేశాల నుంచి మనం చమురు తీసుకొస్తున్నాం. వెనజువెలా నుంచి తీసుకొస్తున్నాం, ఇండోనేషియా నుంచి, ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం. సో పెద్ద ఇంపాక్ట్ ఇమీడియట్ గా జరగదు. అది ఏంటంటే మిగతా దేశాలకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణ, చైనా రోజుకి 2 మిలియన్ బ్యారెల్ ఆయిల్ ఇరాన్ నుంచే తెచ్చుకుంటుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అడగవలసింది ఏంటంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపాక్ట్ ఎవరి మీద వస్తుందంటే ఇరాన్ మీద వస్తుంది. వాళ్ళు చమురు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకుండా చేస్తారు. అందువల్ల అది విశేషంగా ఉంటుంది. ఇండియా మీద ఇంపాక్ట్ అంత ఉండదు, కొన్ని రోజులు ఉంటుంది. తర్వాత ఒకటి సతీష్ గారు, ప్రపంచంలో ఫస్ట్ టైం ఆయిల్ చమురు క్రైసిస్ ఎప్పుడు వచ్చిందంటే 1973. సడన్ గా అందరిది ప్రపంచం అంతా, ఇజ్రాయెల్ వార్ అప్పుడు జరిగింది, ప్రపంచం అంతా అదిరిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్సెస్, అవసరానికంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే విధానాలు ఉన్నాయి. అవసరం డిమాండ్ లేకుండా కొన్ని అమెరికాలోనే సగం ఆయిల్ ఫీల్డ్స్ మూసేశారు. డిమాండ్ తక్కువగా ఉన్నది, ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నది. అడ్జస్ట్ అవటానికి 15-20 రోజులు పడుతుంది. అది కూడా జరగకపోవచ్చు. సో అందువలన పూర్వం 20-30 సంవత్సరాల క్రితం ఇరాన్ వాళ్ళు మొహం ఇష్టం లేదని ముక్కు కోసుకున్న వాళ్ళు ఉంటారు. అది చేస్తే చేయొచ్చు, పెద్ద పట్టింపడదు. తర్వాత ఇరాన్ కనుక హార్మూజ్ జలసంధి మూసేస్తే, నేను అనుకుంటున్నా ఇజ్రాయెల్ అమెరికా ఫస్ట్ వాళ్ళకున్న పెద్ద పోర్ట్ అక్కడే బందర్ అబ్బాస్, అది మూసేస్తారు, అది బాంబ్ చేసేస్తారు. మళ్ళీ ఇరాన్ ఒక 6 నెలల వరకు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేదు. అవన్నీ చాలా ఆలోచించుకోవాలి. ఇరాన్ చేస్తే ఇరాన్ చేయొచ్చు, ఎందుకంటే ఓటమి లాగా అయిపోయింది కాబట్టి బయటికి మొహంతో వచ్చి ఆ ప్రభుత్వం ఇంకా బలంగా ఉన్నదని అక్కడ ప్రజలకు చూపెట్టుకోవటానికి ఇలాంటి పనులు చేయొచ్చు, మూసేయచ్చు హార్మూజ్ స్ట్రైట్. కానీ దానికి మాత్రం పరిణామాలు ఉంటాయి. అమెరికా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, మోహం కొద్దిగా చెల్లేటట్టుగా చేస్తే చేయని, పళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడించడానికి వాళ్ళు లాక్కుని వద్దాం, వాళ్ళ పని అయిపోయింది అని అందరు అభిప్రాయం. సో చేస్తే చేయొచ్చు, కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. పూర్వం ఉండేటట్టుగా ఆయిల్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కావలసినంత చమురు ఉన్నది ప్రపంచంలో. ఇరాన్ ఎక్కువ చమురు, ఎక్కువ గ్యాస్ ఉండినా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళ మీద ఒక బ్యాన్ ఉన్నది. యూరోప్, అమెరికా ఆయిల్ కొనడానికి వీల్లేదు అన్నారు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ పెంటపాటి పుల్లారావు గారు, అంటే ఒక్క ఇరాన్ నుంచి మనం తీసుకుంటుందనే కాదు, ఇక్కడ స్పెసిఫిక్గా చర్చ చూస్తుంటే గత ఏడాది పశ్చిమాసియా దేశాలకు మన దేశం $860 కోట్ల వస్తువులను ఎగుమతి చేసి $3,310 కోట్ల విలువైన సరుకులను దిగుమతి చేసుకుంది. ప్రధానంగా మన దేశం నుంచి ఈ దేశాలకు, అంటే పశ్చిమాసియా దేశాలకు బాస్మతి బియ్యం, అరటి పండ్లు, నూనె తీసిన సోయా చెక్క,
టీ పొడి ఎక్కువగా వెళ్తున్నాయి. ఆ దేశాల నుంచి మనం ముడి చమురు, ఎల్పిజి, ఎల్ఎన్జి, డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. అంటే కేవలం ఇరాన్ నుంచి వచ్చే నౌకలే కాదు, అంటే ఆ జలసంధి ద్వారా పశ్చిమ దేశాల నుంచి వచ్చే అన్ని నౌకలకి రవాణాకి అడ్డుకట్ట పడితే మాత్రం దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని. తప్పకుండా కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఇది ఒక విశేషమైన ఇంపాక్ట్ కాదు. ప్రపంచం మారిపోయింది. సప్లై చైన్ అంటారు. సప్లై చైన్ అంటే ఆయిల్ 10 దేశాలకు వెళ్ళి వస్తుంది భారతదేశానికి. సప్లై చైన్ వేరే వేరే సప్లై చైన్లు ఉన్నాయి. పూర్వం ఒక 30-40 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఇరాన్ వాళ్ళు చవరు నీకు అమ్మదంటే వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళు అమ్మాలి మాకు అమ్మాలి. ఇప్పుడు అది పోయింది. మార్కెట్ లో సప్లయర్స్ మార్కెట్ కాదు, కొన్న వాళ్ళ మార్కెట్, డిమాండ్ మార్కెట్. ఇప్పుడు మీరు అన్న మాటలు కొద్దిగా ఏదో ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి ఇరాన్కి, అది పర్వాలేదు. ఇది చిన్న విషయం. అది మనకి పెద్ద పార్ట్నర్ కాదు ఇరాన్. చాలా తక్కువ మంచి సంబంధాలు ఉండినా వాణిజ్యంగా ఆర్థికంగా పెద్ద విశేషమైనవి మనకి వాళ్ళతో లేదు. ఏం దెబ్బతిందా పర్వాలేదు. మీరు అన్న మాట ఏంటి, చమురు సౌదీ అరేబియా, కువైట్ కూడా వస్తుంది కదా, మనకి అవన్నీ బ్లాక్ చేస్తారు కదా. బ్లాక్ చేస్తారు, 1 నెల బ్లాక్ చేస్తారు, 15 రోజులు బ్లాక్ చేస్తారు. మిగతా ఏరియాస్ నుంచి వచ్చేస్తారు ఆయిల్. పూర్వంలాగా లేదు. పూర్వం మిడిల్ ఈస్ట్ నుంచి అక్కడి నుంచి వచ్చే ఆయిల్ ప్రపంచంలో 60-70% ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి ప్రపంచం అంతా వెళ్ళే ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది, కానీ 20% ఉంటుంది. దాదాపు 80-90 దేశాలు ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందువల్ల ఆ పూర్వం ఉండే ప్రాబ్లం లేదు. సోలార్ ఎనర్జీ వచ్చింది, హైడ్రో, చాలా మారిపోయింది. ఎనర్జీ పిక్చర్ మారిపోయింది. పూర్వం ఉండే పరిస్థితి లేదు. ఆయిల్ బాంబ్ అనేది లేదు. అమ్మితే అమ్ముతారు, 15 రోజులు ఇటు అటు ఉంటాయి. తర్వాత కొత్త సప్లై చైన్స్ నుంచి వచ్చేస్తాయి. కొత్త మిగతా దేశాల నుంచి రిఫైనరీస్ పనిచేస్తాయి. హార్మోజ్ మూసేస్తారంటే ఏం చేస్తారంటే ఓ 2-3 ట్యాంకర్ వేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్తాయంటే వాళ్ళకి మీరు అక్కడ అంతాలకి వీల్లేదు, అంతే. అంతే. అదేదో తుపాకులు తీసుకెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఇన్సూరెన్స్ ఎప్పుడైతే విశేషమైన ధర పెంచేస్తారు అప్పుడు అది ఎవరో పట్టించుకొని ఆయిల్ తీసుకుంటారు. కానీ అది జరుగుతుందా జరగదా అంటే మనం చూడాలి. ఈ రోజు రాత్రి కల్లా తేలే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు హర్ముజ్ జలసంధికి సంబంధించి ఆల్రెడీ అమెరికా దాడి చేసిన తర్వాత అమెరికా దాడిని చైనా ఖండించింది, అదొక అంశం. కానీ అదే చైనాకి ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తోంది, హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయకుండా మీరు అడ్డుకోండి అని. అది కూడా మాట్లాడదాం. డిబేట్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, పరిణామాలు కొంత వరస్ట్గా మారే కంపారిటివ్లీ 10 రోజుల పరంగా మనం చూసుకుంటే అమెరికా ఇరాన్ అణుస్థావరాలపైన అటాక్ చేసిన తర్వాత కొంత సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, ఇరాన్ ఏం చేయబోతుందని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఒకటి, ఇరాన్ ఇంతకింతకు మేము మూల్యం చెల్లించుకుంటామని చేస్తున్న వ్యాఖ్యలు యుద్ధపరంగా వ్యూహాత్మక పరంగా అదొకటి. రెండోది, ఇప్పుడు హర్ముజ్ జలసంధిని గట్ట మూసేస్తే వాణిజ్యపరంగా చాలా చిక్కులు ఏర్పడబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఎలా అయినా ఆపవద్దు, అది ఆపకూడదు అన్న కృతనిశ్చయంతో అమెరికా చైనాతో పాటు మిగతా దేశాలకు అప్పీల్ చేస్తోంది. మరి ఇరాన్ వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ ఆపితే ఇంపాక్ట్ ఏంటి? సతీష్ గారు నమస్కారం. చర్చలో ఉన్న పెద్దలు పుల్లారావు గారికి కూడా, అట్లాగే మీకు కూడా, టీవీ 10 శ్రోతలకు కూడా, ఆడియన్స్ కి కూడా. సో మనము చూస్తున్నాం గత 10-15 రోజుల నుండి జరుగుతున్నటువంటి యుద్ధంలో డే టు డే దాని రూపురేఖలు మారిపోతున్నాయి, స్ట్రాటజీస్ మారుతున్నాయి. సో నిన్న ఏదైతే B2 బాంబ్ ఏదైతే బాంబ్స్ ని పెనిట్రేట్ చేసిన తర్వాత మదర్ ఆఫ్ ద బాంబ్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేసిన తర్వాత ఇరాన్ మళ్ళీ ప్రకటించటము, మేము రిటాలియేట్ చేస్తామని చెప్పటము. అట్లాగే నిన్న రాత్రి ఇజ్రాయెల్ మీద చాలా క్రూజ్ మిజైల్స్ తో అటాక్ చేయటము. మళ్ళీ ఆ తర్వాత ఇజ్రాయెల్ వాపస్ అంటే ఉండేటటువంటి 5 ఎయిర్పోర్ట్స్ ని డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది నిన్న నైట్ ఇజ్రాయెల్ తరఫులో. సో ఈ విధంగా చూసినట్టయితే ఇది కంటిన్యూగా అయ్యేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో అది ఏదైతే ఉందో నిన్న ఇరాన్ అమెరికా అటాక్ చేసిన తర్వాత దాన్ని రిటాలియేట్ చేస్తూ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినటువంటి తరుణంలో చాలా మంది చనిపోయారు అండ్ ఇంజూర్డ్ కూడా అయింది, చాలా ప్రాపర్టీ లాస్ కూడా అయింది. దానికి ప్రతిఫలంగా అగైన్ ఇజ్రాయెల్ 6 అంటే
6 ఎయిర్పోర్ట్స్ ని వెస్ట్ అండ్ ఈస్ట్ లో సెంట్రల్ ఇరాన్ లో చాలా అంటే అటాక్ చేసి ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ ని ఇంకా వైడనింగ్ చేసేటటువంటి అవకాశం. అట్లాగే ఈ ఐడిఎఫ్ ఏం క్లెయిమ్ చేసింది అని అంటే నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్స్ లో ఉండేటటువంటి అండర్ గ్రౌండ్ ఇరానియన్ ఎయిర్పోర్ట్స్ ని కూడా నాశనం చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక మీరు అన్నట్టుగా ద స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని మూయటానికి ఏదైతే ప్రయత్నం అనౌన్స్ చేశారో అది ఇప్పటివరకు అయితే క్లోజ్ కాలేదు సతీష్ గారు. స్టిల్ ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్. అండ్ ఏదైతే ఉందో ఈ ఇజ్రాయెల్ మిలిటరీ ఏదైతే ఉందో మామూలుగా వెస్టర్న్ సిటీ ఆఫ్ కెర్మాన్ షాలో కూడా దాని మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అట్లాగే మనకు తెలుసు చాలా దేశాలు నిన్న ఇండియా కూడా ఇరాన్ తో మాట్లాడి దీని యొక్క డిఎస్కలేషన్ చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే రష్యా కూడా అదే విధంగా అందరూ అప్రోచ్ అవడం జరుగుతుంది. అండ్ కొన్ని కంట్రీస్ చైనా అండ్ అదర్ కంట్రీస్ కూడా ఇది దుస్సాహసం ఇలా చేయకూడదు అనేది కూడా కండెమ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉందో ఈ కంట్రీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓఐసి ఏదైతే ఉందో ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అరౌండ్ 57 కంట్రీస్ తో దీన్ని యుద్ధాన్ని డిఎస్కలేట్ చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే నార్త్ కొరియా కూడా యుఎస్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ నే కానివ్వండి లేదా ఈ అటాక్ నే కానివ్వండి ఇరాన్ యొక్క సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది కండెమ్ చేయటం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని డిఎస్కాలేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది సతీష్ గారు. సో తప్పకుండా అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్ కి మనకి పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇండియా నుండి సమ్ టన్స్ ఆఫ్ బాస్మతి రైస్ మధ్యలో స్ట్రక్ అయి ఉంది అక్కడికి వెళ్లకుండా. అండ్ అరౌండ్ ఆ విధంగా మనకి బైస్ అంటే ఇండియన్ దాని ఏమంటారు రైస్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే బై టుడే 7% మనకి ఎఫెక్ట్ అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది ఎక్కడో మధ్యలో కూడా ఈ యొక్క సమ్ టన్స్ ఆఫ్ రైస్ ఆగిపోయింది అనేది. సో వారు పెద్దలు చెప్పినట్టుగా ఇది అంటే పెద్ద ఇంపాక్ట్ కాదు, చిన్న ఇంపాక్ట్ మాత్రం అవుతుంది లేదా డిలే అవ్వచ్చు. సో ఇండియాకి మాత్రం ఎలాంటి అంటే మీరు ఈ రోజు మార్నింగ్ కూడా న్యూస్ లో మీరు వినుంటారు, మన పెట్రోలియం మినిస్టర్ కూడా ఇండియాలో మనకి సరిపోయినటువంటి పెట్రోలియం నిధులు ఆల్రెడీ మనం అంటే 3 నెలల వరకు ఉన్నాయంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అదే అలాగే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇరాన్ ఓన్లీ నాట్ ఎక్స్పోర్టింగ్ అండి, మనకి చాలా ఇంపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. కనుక మనం దీని గురించి పెద్దగా వరి కావాల్సినటువంటి అవసరం లేదని అనుకుంటున్నాను సతీష్ గారు. ఓకే, పుల్లారావు గారు, ఇక్కడ ఈరోజు కేవలం మండే ఈరోజు దాదాపు ఇంధన ధరల్లో 2.8% పెరుగుదల కనిపించింది. ఒకటి. రెండోది, నెల రోజుల క్రితం డాలర్తో పోల్చుకున్నప్పుడు 84.5 నుంచి 85 వద్ద ట్రేడ్ అయిన రూపాయి ఇప్పుడు 86కు చేరుకున్న పరిస్థితి ఒకటైతే, రెండోది ఈ చమురు ధరలు కూడా పెరుగుతున్న వాతావరణం మనకి కనిపిస్తోంది. అంటే పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంత ఇంపాక్ట్ ఉండదా మనకి? ఇప్పుడు ఆ భారాన్ని ఆటోమేటిక్ ఇంక వినియోగదారులపై వేస్తారు కదా. తప్పకుండా. ఇప్పుడు మీరు చిన్న విషయం ఏంటంటే ఆఫ్రికాలో సుడాను, రవాండా దెబ్బలాడుకుంటున్నారు, రవాండా, కాంగో దెబ్బలాడుకుంటున్నారంటే మన మీద ఇంపాక్ట్ లేదు. ఇది పక్క దేశం, పెద్ద దేశాలు, పెద్ద వ్యవహారం దెబ్బలాట జరుగుతుంది. 70 సంవత్సరాల క్రితం మావో సేతుంగ్ ఏమన్నాడంటే యుద్ధం అంటే డిన్నర్ పార్టీ కాదు అన్నాడు. ఇది డిన్నర్ పార్టీ కాదు, కొన్ని కష్టాలు వస్తాయి కానీ టెంపరీ అంటున్నా. ఈవేళ ప్రపంచం మీద ఇరాన్కి అంత ఇంపాక్ట్ లేదు. ఒక 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఇరాన్కి ఆయిల్ పెద్ద ఇంపాక్ట్ ఉండేది, మార్కెట్ డామినేట్ చేసేది. అంత ఇంపాక్ట్ ఇవాళ లేదు. ఎస్, కొద్దిగా ఒక ట్రైన్ ఆలస్యం అయింది, 2 గంటలు ఆలస్యం అయింది, 3 గంటలు ఆలస్యం అయింది, ప్లేన్ ఎయిర్పోర్ట్ లో ఆలస్యం అయింది, ఏదో మార్చారు అంతవరకే కానీ జర్నీ ఆగదు, ప్రయాణం ఆగదు. తర్వాత నేను చెప్పకూడదు కానీ ఈ మాట, భారతదేశానికి యుద్ధం గురించి ఎన్నో బెనిఫిట్స్ వస్తున్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎన్నో బెనిఫిట్స్ వస్తున్నాయి. నేను పాకిస్తాన్ వెళ్ళి ఆ జనరల్ కూర్చున్నాడు శుక్రవారం 20ని, అన్ని అతను వాడుకున్నారు, ఆ బొమ్మలు నింపి 21ని యుద్ధం మొదలు పెట్టారు. పాకిస్తాన్ రోల్ లేదు, ఒక కామిక్ ఎంట్రీ అయిపోయింది.
తర్వాత ఇరాన్ కూడా తెలుస్తుంది ఎవరు సాయం చేయట్లేదు. మూడోది నువ్వు ఆటం బాంబులు అవి పెట్టుకుని ఎగిరితే తీసి పారేస్తారని ఇరాన్కి ఇచ్చిన లెసన్ పాకిస్తాన్ మీద రాదా? ఈవేళ ప్రపంచం అంతా ఏమైంది? ఇలాంటి రోగ్ దేశాల దగ్గర ఉండకూడదని నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇరాన్, అది వీళ్ళకి ఏమి హద్దు లేదు తెలుస్తున్నారు. చాలా డిబేట్ జరుగుతుంది. ఎప్పుడైతే లైన్ క్రాస్ చేశారో అమెరికా, ఇజ్రాయెల్, ఎప్పుడైతే ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ మూల మీద బాంబ్ చేశారో అవి పాడైపోయినాయా లేదా ఇంకా మనం చెప్పలేం. అప్పటి నుంచి కొత్త డాక్టరీన్ వచ్చింది, కొత్త ఆలోచన ప్రపంచం అంతా వచ్చింది. ఏంటి న్యూక్లియర్ వెపన్లు ఇష్టం వచ్చిన చేతిలో ఉంటే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తారా? ఆలోచన, డిస్కషన్, డిబేట్ జరుగుతుంది. ఆ ట్రంప్ ని ఎవరైతే తిట్టేవారో నిన్నటి నుంచి అమెరికాలో చాలా మంది అంటున్నారు ఏంటంటే 15 సంవత్సరాలు బట్టి ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయలేని తను చేస్తాడు ముని ధైర్యంతో. ఒక పెద్ద మెసేజ్ ఇచ్చాడు. మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? తరచు ఇరాన్ ట్రంప్ బిగ్ మెసేజే ఇచ్చారు, కాదనట్లేదు. నిన్న ఆయన ఒక వ్యాఖ్య చేశారు, ఇరాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, ఇలాంటి వాటిని మనం సహించకూడదని. బట్ వేరాజ్ పాకిస్తాన్ కూడా చేస్తుంది అదే కదా. పాకిస్తాన్ విషయంలో ఒక నీతి, ఇక్కడ ఒక నీతి, ఒక ద్వంద్వ నీతి వైఖరిని ట్రంప్ విషయంలో మీరే చెప్తారు. పాకిస్తాన్ వాడుకున్నారు ఆ రోజు ఫోటోకి. ముస్లిం దేశాలు మాతో కూడా ఉన్నాయని చూపెడతానికి పెట్టారు వాడిని. ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడట్లేదే వాడు. పాకిస్తాన్ వచ్చాక ట్రంప్ తో బొమ్మలు ఎక్కడ పెట్టుకోవట్లేదే, లేకపోతే ఎగిరిపోతుంది కదా ఈ పాటికి. మాట్లాడట్లేదే, వాళ్ళని వాడుకున్నారు ఆ రోజు. రా 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 అని వాడుకున్నారు, అందరికి తెలిసిందే. అలా ముస్లిం దేశాలు అందరూ ఇరాన్ తో లేరని చూపెట్టుకున్నారు, మంచి ప్లాన్ వేశారు, కొట్టేశారు. అందువల్ల భారతదేశానికి ఈ యుద్ధం వల్ల లాభం, అనుకోని లాభం వచ్చింది. తర్వాత లాస్ట్ పాయింట్ ఏమిటంటే ఆయిల్ ధరలు తరచు ఎందుకు పెరుగుతున్నాయి ప్రపంచంలో? ఇరాన్ వాళ్ళు పెరుగుతున్నాయి. హూతీస్ అని ఏమన్నా డబ్బిచ్చి వాళ్ళని కొట్టేస్తున్నారు. హెజ్బుల్లాతో ఆ యుద్ధాలు తీసుకొస్తున్నారు, హమాస్ తో యుద్ధాలు తీసుకొస్తున్నారు. ఆయిల్ ధర ఎప్పుడు పెరుగుతుంది? అన్సర్టనిటీ ఉన్నప్పుడు, ఏదో శాంతి పద్ధతులు లేనప్పుడు ఇరానే చేస్తుంది ధరలు పెంచటం. వాళ్ళ యాక్షన్స్ బట్టి అన్ని యుద్ధాలకి డబ్బులు ఇస్తుంది, చేయమంటుంది. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ అన్న మాట, నువ్వు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఒక ప్రభుత్వమే ఉగ్రవాదులు పెంచుతుంది అన్నాడు. నువ్వు 40 సంవత్సరాలు బట్టి అమెరికాని చంపేస్తాం, ఇజ్రాయెల్ చంపేస్తాం అంటున్నాడు, మేము ఎలా సాగిస్తాం అన్నాడు. నేను అదే అంటున్నాను సార్, పాక్ కూడా చేస్తుంది అదే కదా. పాక్ ప్రభుత్వం కదా పెంచి పోషిస్తుంది ఉగ్రవాదాన్ని. పాక్ చేసేది, పాక్ వెనకాల చైనా ఉన్నది. చైనా మొన్న సైన్యం పంపించిందా? పాక్ వెనకాల బాంబులు పంపించిందా? ఈవేళ ఈ వారం భారతదేశం డిఫెన్స్ మినిస్టర్ చైనా 6 రోజులు వెళ్తున్నారు. ఎప్పుడైతే మన బలం మనం ఉంచుకోవాలి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి, పాక్ ఆటోమేటిక్ గా రోజు రోజుకి తగ్గుతుంది కదా. మొన్న వాళ్ళ అవసరానికి పాకిస్తాన్కి చేస్తారు, తప్పే ఉన్నది. మన అవసరానికి మనం రష్యాతో పెట్టుకోలేదా? ప్రపంచం అంతా రష్యాను వదిలేమంటే ఎవరు చేసేది ప్రతి విషయాన్ని మనం ఏదో మార్పు వచ్చిందని చూడకూడదు. మనం బలంగా ఉన్నాం, మన బలం సరిపడుతుంది. ఇరాన్ మనకు కావాలి, ఎందుకంటే ఇరాన్ మనకు దారి ఇస్తుంది. సెంట్రల్ ఏషియా 5 దేశాలకి, ఆఫ్ఘనిస్తాన్ కి ఆ షాబహార్ వాడ రేవుతో మనం అన్నిటికి వెళ్ళటానికి ఇరాన్ మనకు కావాలి. ఇరాన్కి చెప్పారు కూడా, మేము మీతో వచ్చి సైన్యాలు పంపలేం, మాకున్న ఇబ్బందులు ఉన్నాయి, మీరిద్దరు దెబ్బలాడుకోవద్దు అంటున్నాం అని చెప్పాం. న్యూట్రల్ గా ఉన్నాం. పాకిస్తాన్ లాగా ఒక మాట అంటూ పని వేరే చేసేది. సో మనకు చాలా లాభాలు వచ్చినాయి స్ట్రాటజిక్ గా. ఈ ఇరాన్ దెబ్బతింటాం మంచిది, మన నేబర్స్ దెబ్బతింటే మనకు మంచిది, తప్పదు. అది చాలా క్రూయల్ గా చెప్తున్నాను. మీరు అన్నట్టుగా ద్వైపాక్షికంగా వ్యాలిడ్ పాయింట్. అంతర్జాతీయ దౌత్యపరమైన అంశాల పరంగా పొలిటికల్ సైన్స్ లో అది చాలా కీలకమైంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న శత్రువులు వీక్ అయినప్పుడు ఇబ్బందుల్లో ఉండడం అనేది మనకి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ అయ్యే అంశమే. కృష్ణారెడ్డి గారు, అంటే ఒకవేళ అనుకోని పరిస్థితులు వస్తే సమాయత్తత ఉందా మన విషయంలో? మనం ఎదుర్కోగలం ఆ పరిస్థితుల్ని ప్రధానంగా? తప్పకుండా. ఇప్పుడు పెద్దలు సార్ చెప్పినట్టుగా మీకు తెలుసు, గత వారం రోజుల క్రితము మునీర్ అమెరికా వెళ్ళి లంచ్ చేసి ప్రెసిడెంట్ తో గడిపి వచ్చారు. సో ఇక్కడ ఈరోజు రోగ్ కంట్రీ అనేది ఏర్పడింది అండ్ ఇరాన్ కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు దిక్కు తోచక ఏం చేయాలి అనేది ఆ రిపేర్ వర్క్ చేసుకుంటున్నారు. ఇలాంటి రోగ్ స్టేట్స్ కి రిపేర్ వర్క్ చేయడానికి ఏం లేదు సతీష్ గారు. సో ఒక సైడ్ అంటే ముస్లిం కంట్రీస్ ని ఏకం చేద్దాము లేదా ఇట్లాంటిది ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో అవన్నీ కూడా ఈ రోజు పనిచేయట్లేదు.
ఎవరి కంట్రీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. Right. వాళ్ళ అంటే ఈ రోజు రష్యా కూడా చూడండి, లేదా చైనా చూడండి, ఈ రెండు కంట్రీస్ కూడా కేవలము పరోక్షంగా మద్దతు ఇవ్వచ్చు ఇరాన్ కి, కానీ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి మనకి కనిపించట్లేదు. ఓకే. ఇంకా అలాగే హిజ్బుల్లా, హమాస్ ఏవైతే టెర్రరిస్ట్ గ్రూపులు హౌతీలు ఉన్నారో వీళ్ళు కేవలం లిమిటెడ్, వాళ్ళంతా వాళ్ళ దగ్గర వెపనరీ సిస్టమ్ గానీ, టెక్నాలజీ గానీ, టాక్టిక్స్ గానీ, స్ట్రాటజీ గానీ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. సో ఏమున్నా చిన్న ఐఈడీస్ ని పేల్చటము, చిన్న బాంబులు పేల్చటము, లేదా ఆత్మాహుతి దాడులు చేయటము, ఇట్లాంటివి తప్ప వాళ్ళు ఏదో న్యూక్లియర్ పైన మదర్ ఆఫ్ బాంబ్స్ వేయటమో, లేకపోతే జీబీయూ వేయటమో, లేకపోతే ఫైటర్స్ తో ఫైట్ చేయటమో అట్లాంటిది వాళ్ళు చేసేటటువంటి పరిస్థితి లేదు సతీష్ గారు. సో అందుకని ఈ రోజు మనము అంటే ఇది అంటే ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా ఒకవేళ వెపన్ వాళ్ళ దగ్గరకు వస్తే ఏదైనా చేయొచ్చు అనేది అందరికి భయం ఉంది కనుక, స్పెషల్లీ ఇజ్రాయెల్ కి భయం ఉంది కనుక ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఏదైతే ఉందో, ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేద్దామనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా నిన్న అంత పెద్ద జీబీయూ అంటే జీబీయూ 57 వచ్చి బాంబులు వేసినా కూడా మనకి రేడియేషన్ వచ్చింది, లేకపోతే ఇంపాక్ట్ అయింది అనేది ఎక్కడ కూడా న్యూస్ కనిపించట్లేదు. మనం ఏ పని అయితే కిరాణా హిల్స్ లో, చెగా హిల్స్ లో చేశామో ఆ పని కూడా చేయలేదేమో అనిపిస్తుంది. మరి ఈ బాంబు అన్నారు, పుల్లారావు గారు కూడా అన్నారు. రైట్ చూద్దాం సార్, నిజంగా హర్ముజ్ జలసంధిని మూసేస్తుంది ఈరోజు రాత్రికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఇంపాక్ట్ ఉండొచ్చు, కొంత వెనక్కి తగ్గొచ్చన్న చర్చ కూడా జరుగుతుంది కాబట్టి మిగతా దేశాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో లెట్ us wait and see ఏం జరగచ్చు అనేది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు. ఇది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అమెరికా దాడులు, దాని ఇంపాక్ట్ భారత్పై ఎలా పడుతుంది, నిజంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుందా, మూసేస్తే భారత్ ఎఫెక్ట్ కాక మానదా, ఈ అంశాలకు సంబంధించి 10 TV లంచ్ అవుట్ డిబేట్.